అంటే విద్యార్థుల్ని వేటాడలేదు, ఇల్లీగల్ మైగ్రెంట్స్ని వేటాడుతున్నారు. విద్యార్థులు ఇల్లీగల్ మైగ్రెంట్స్ కాదు. ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరంటే టూరిస్ట్ వీసా మీద వెళ్ళి అక్కడే ఉండడము, రాంగ్ డాక్యుమెంట్స్ అంటే అక్కడ కొడుకో బిడ్డ ఉన్నట్లు చూపి బోగస్ డాక్యుమెంట్లతో అమెరికా వెళ్ళి ఆడ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటారు. మన స్టూడెంట్స్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ కాదు, వాళ్ళు స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు. అయితే స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు ఏంటంటే కోర్స్ అవుతున్న సమయంలో క్యాంపస్ ఉద్యోగాలే చేయాలి. ఆ క్యాంపస్లో లైబ్రరీలోనో లేదా టీచింగ్ అసిస్టెంట్గా చేయాలి. కానీ క్యాంపస్ ఉద్యోగాలు తక్కువ ఉంటాయి, అవసరం ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందులో ఇవాళ ఈ మధ్య కాలంలో అమెరికాకు వెళ్ళే వాళ్ళు మన మిడిల్ క్లాస్ చాలా ఎక్కువ. 50 లక్షలు ఒక ఎంఎస్ చేయాలన్నా ఎంబీఏ చేయాలన్నా ఒక రీజనబుల్లీ గుడ్ యూనివర్సిటీలో 50 లక్షలు అవుతాయి. మీకు ఐవీ లీగ్ యూనివర్సిటీ అయితే 1 కోటి 2 కోట్లు 3 కోట్లు కూడా అవుతాయి. సో 50 లక్షలు అయినప్పుడు కొంత ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నా లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఎడ్యుకేషన్ లోన్ కూడా భారం కాకుండా ఉండడానికి కొంత పనిచేస్తూ వాళ్ళు బయట గ్యాస్ స్టేషన్లో రెస్టారెంట్లో పనిచేస్తుంటారు. అమెరికన్ విద్యా వ్యవస్థ కూడా ఆ వెసులుబాటు ఇస్తుంది. అంటే భారీగా కోర్స్ షెడ్యూల్ ఉండదు మనలాగా. వారంలో 2 రోజులు 3 రోజులు క్లాసెస్ ఉంటాయి, అది కూడా 2 hours 3 hours. సో ఆ వెసులుబాటు ఉపయోగించుకొని బయట పని చేసుకుంటూ తమ లివింగ్ ఎక్స్పెన్సెస్ కొంత మేరకు వెళ్ళదీసుకుంటారు. సో ఈ ప్రాసెస్ చాలా ఏళ్ళుగా నడుస్తుంది. అయితే అమెరికాలో ఉన్న రూల్స్ ప్రకారం స్టూడెంట్ వీసా ఉన్న వాళ్ళు బయటకు వచ్చి పనిచేయరాదు. బెస్ట్ కోర్స్ అయిపోయినాక ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు, ఓపీటీ మీద ఉన్న సమయంలో పనిచేయవచ్చు. అది కూడా దానికి ఒక పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత H1B వీసా వస్తేనే వాళ్ళు ఉండాలి, లేకపోతే రాదు. సో ఇది అంటే వాళ్ళు వెళ్ళింది ఇల్లీగల్ కాదు, వాళ్ళు అక్కడ ఉండడం ఇల్లీగల్ కాదు, వాళ్ళు పని చేయడం మాత్రం ఇల్లీగల్. రెండు మధ్య తేడా ఉంది. అక్కడ వెళ్ళడం ఇల్లీగల్, పని చేయడం కూడా ఇల్లీగల్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇమీడియట్గా డిపోర్టేషన్ అవుతారు. అయితే ఇల్లీగల్ మైగ్రెంట్స్ పని ఎప్పుడైతే ట్రంప్ ప్రభుత్వం పడిందో ఈ స్టూడెంట్స్ కూడా టెన్షన్ మొదలైంది ఆటోమేటిక్గా. వాళ్ళ స్టే ఇల్లీగల్ కాదు, కానీ వాళ్ళు ఉద్యోగం చేయడం ఇల్లీగల్ కనుక ప్రభుత్వం పట్టుకున్నదనుకోండి, తమని ఇంటికి పంపిస్తే 40 లక్షలు 50 లక్షలు పెట్టి కోర్సులో చేరి డిగ్రీ పోయింది, డబ్బులు పోయాయి అని చెప్పి ఉద్యోగం చేయకపోతే ఇక్కడ ఖర్చులు వెళ్ళవు. ఈ టెన్షన్ మాత్రం మన పిల్లలకు పట్టుకున్న మాట నిజం. అందువల్ల ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ మంత్ ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్తున్నాడు కనుక ఈ షుడ్ నెగోషియేట్ విత్ అమెరికన్ ప్రెసిడెంట్. మన పిల్లలు వాళ్ళేమీ క్రిమినల్స్ కాదు. ఇప్పుడు ఈ ట్రంప్ చెప్తున్నట్టు ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని క్రిమినల్స్ కాదు కదా, ఏదో కొంచెం చదువుకోవడానికి వెళ్ళారు, ఆర్థిక పరిస్థితి అనుకూలించదు, అమ్మ నాన్నలు ఇబ్బంది పెట్టలేము, వాళ్ళు బాబు అక్కడ ఏదో చిన్న ఉద్యోగం చేసుకొని బతుకుతున్నారు, ఏమి ఇల్లీగల్ పని ఏం చేయడం లేదు కదా. ఆ మాటకొస్తే వాళ్ళు అమెరికన్ ఎకానమీకి బెనిఫిట్ అవుతున్నారు, సబ్సిడైజ్డ్ వర్క్ ఫోర్స్ వాళ్ళు. ఇప్పుడు మన స్టూడెంట్ ఎంఎస్ స్టూడెంట్ గ్యాస్ స్టేషన్లో పనిచేస్తుంటాడు, అతను వానేస్తే అక్కడ వైట్ అమెరికన్ పనిచేయాలన్నా ఈవెన్ ఏ అమెరికన్ పనిచేయాలన్నా మామూలుగా రేట్ అడగరు. ఈవెన్ H1B వీసా వాళ్ళలో కూడా 60% అండర్ పేడ్. ఇక ఓపీటీ కావచ్చు, ఇలా స్టూడెంట్ వీసాలో పనిచేసి చాలా తక్కువ రేటుకి పనిచేస్తారు. అందుకే వాళ్ళని పెట్టుకుంటారు, బట్టిగా పెట్టుకోలేదు, అంత చీప్ లేబర్ కనుక. అందువల్ల చూడాలి, ఒకటి మన ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో దీన్ని సంప్రదించాలి, ఎందుకంటే వాళ్ళు ఏం క్రిమినల్స్ కాదు. 2 వాళ్ళు ఎంఎస్లో చేరడం వల్ల అమెరికా ఎకానమీకి లాభం అవుతుంది. కొన్ని వేలకు 3,20,000 మంది వెళ్తారు ఎవ్రీ ఇయర్. అమెరికాలో 3,20,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. సో దీనివల్ల అమెరికన్ ఎకానమీకి వేల కోట్ల రూపాయల డాలర్లు వస్తున్నాయి. సో అందువల్ల వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళారు, ఫీజులు కడుతున్నారు, లివింగ్ ఎక్స్పెన్సెస్ ద్వారా అమెరికన్ ఎకానమీ కంట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళ మీద పడితే అమెరికాకి నష్టం. ఎందుకంటే రేపు ఎంఎస్ వెళ్ళేవాడు ఎవరు వెళ్ళరు. ట్రంప్ ఈ విధానాలు అనుసరిస్తే ఒక 1-2 ఏళ్లలో ఎంఎస్కి వెళ్ళేవారు 10% పడిపోతారు. ఇప్పుడున్న 100 మంది అయితే 10 మంది కూడా వెళ్ళరు. ఎవడో బాగా డబ్బులు ఉండి 50 లక్షలు ఖర్చు పెట్టగలుగుతాం, అప్ఫ్రంట్లో లోన్ కూడా అవసరం లేదనుకున్న వాళ్ళు వెళ్తారు. మిగతా వాళ్ళంతా ఆగిపోతారు. అది అమెరికన్ ఎకానమీ నష్టం, అమెరికన్ ఇండస్ట్రీ బిజినెస్లో నష్టం. అందువల్ల చూడాలి ఏ రకంగా ప్లే అయిపోతుందో.